అసలు ఎలా ఉండేదానివి నువ్వు? అయినా మన గురించి ఇంకొకటి నిద్రపాటు చేసుకోవాలి గాని మనం ఇంకొకటి గురించి ఆలోచిస్తూ కూర్చోడమా? సరే, నీకు నిజంగా ఎవరైనా నచ్చారనుకో, 1 సంవత్సరం, పోనీ ఒక 6 months, లేదా ఒక 1 month వెనకాల తిప్పించుకుని తర్వాత లెట్ ఇట్ బి ఫ్రెండ్స్ అనాలి ఫస్ట్. ఆ తర్వాత ఒక 1 year కి యాక్సెప్ట్ చేయాలి. నువ్వేంటి ఒక 1 week కే సరెండర్ అయిపోతావా? వద్దు, మనం స్ట్రాంగ్ గా ఉండాలి. అయినా వాడు నిన్ను యావరేజ్ ఫిగర్ అన్నాడు. అలాంటి నోట్లో నుంచి ఎందుకురా అన్నాము అనేలాగా చేయాలి మనం. అయినా మన అమ్మాయిలు కొత్త ఏం కాదు కదా. అబ్బాయిల్ని ప్రేమలో పడేయడము అలాగే బాధలో ముంచేయడము మనకి బాగా తెలుసు. నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. హాయ్. ఈరోజు ఏ చీప్ ట్రిక్స్ తో వచ్చావేంటి ముద్దు పెట్టుకోవడానికి? చీప్ ట్రిక్స్ ఏంటి? అదే చీప్ ట్రిక్స్, క్రాకర్స్ పిలిచి హగ్ చేసుకోవడం లాంటివి. అదేదో సరదాకి. నీకు సరదా ఏమో, నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడేమైందని? ఏం అవ్వలేదు, ఏం అవ్వదు కూడా. నీకు ఇచ్చిన టైం 1 week, రేపటితో లాస్ట్. నీ మీద నాకు ఇప్పటి వరకు ఎటువంటి ఫీలింగే లేదు. రేపు ఒక్కరోజులో ఫీలింగ్ వచ్చేస్తా అనుకుంటావేమో, అది జరగదు. నీ టైం వేస్ట్ చేసుకోకు. నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. గుడ్ బై. ఫ్యూజన్ బ్లాక్స్, వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్. ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో, ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.